ఇండోనేషియన్ హారర్ సినిమాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలా భయపడుతుంటాయి ఈ సినిమాలు. కేవలం దయ్యాలు కనిపించి భయపెట్టడమే కాకుండా వాటి వెనుక ఉన్న చేతబడి, క్షుద్ర పూజల రహస్యాలు చుట్టూ కథ కేక పెట్టిస్తుంటాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ఒక హారర్ సినిమా తెగ భయపెట్టేసింది. ఇండోనేషియా సంప్రదాయాల్లోని బ్లాక్ మ్యాజిక్ ను ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఈ కథలో ఒక తల్లి దయ్యం పట్టిన తన బిడ్డను కాపాడుకోవడానికి చేసే పోరాటం ప్రధానంగా కనిపిస్తుంది. సినిమా నడిచే కొద్దీ ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. మరి ఎలాంటి మూవీ పేరేంటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక ఊరిలో లాస్టిని అనే ఒక మహిళ తన మొగుడు వింతగా చనిపోవడంతో చాలా దిగులు పడుతుంది. కానీ అంతకంటే పెద్ద కష్టం ఆమె కూతురి రూపంలో వస్తుంది. ఆ చిన్న పిల్ల మీద ఏదో దుష్టశక్తి ఆవహించినట్టు వింతగా ప్రవర్తిస్తుంటుంది. కొన్ని రోజుల్లో ఆ దయ్యాన్ని వదిలించకపోతే ఆ పిల్లకు ప్రాణగండం ఉంటుందని లాస్టినికి అర్థమవుతుంది. దాంతో చేతిలో ఉన్న కొద్దిపాటి టైంలో తన బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఆ దయ్యాన్ని వదిలించే దారి కోసం తన మిగతా పిల్లలను తీసుకుని లాస్టిని ఇండోనేషియాలోని జావా దీవి అంతా తిరుగుతుంది. దారిలో ఆమెకు ఎన్నో భయంకరమైన సంఘటనలు ఎదుర్కొని తన బిడ్డ కోసం ఒక పిచ్చిదానిలా పోరాడుతుంటుంది. ఇక ఈ ప్రయాణంలో ఆమెకు కొందరు మంత్రగాళ్ళు, ఆత్మలతో మాట్లాడే వాళ్ళు తరసపడతారు. చివరికి 5 రోజులే టైం ఉండడంతో కథ చాలా స్పీడ్ అందుకుంటుంది. ఆ దుష్టశక్తి నుండి తన కూతురిని విడిపించుకోవడానికి లాస్టిని ఒక భయంకరమైన మంత్రగాడిని ఆశ్రయిస్తుంది. అక్కడ జరిగే క్షుద్ర పూజలు, ఆత్మల పోరాటం చూస్తే ఒళ్ళు గగరపుడుస్తుంది. అసలు లాస్టిని మొగుడు ఎందుకు చనిపోయాడు, తన కూతురునే ఆ దయ్యం ఎందుకు పట్టుకుంది, ఆ దయ్యాల గోళ నుంచి వీళ్ళు బయటపడ్డారా అనే విషయాలతో ఈ క్లైమాక్స్ దద్దరిల్లిపోతుంది. ఈ ఇండోనేషియన్ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు జాలన్ పులంగ్. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. ఇలాంటి భయంకరమైన హారర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.